దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పెట్టి అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యదానంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మనం ప్రతి గ్రంథం నుంచి పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు 2 రాజుల గ్రంథం నుంచి సునేమిరాలు అనే స్త్రీ జీవితంలో ఒక సంతృప్తి కలిగినటువంటి భావాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి సందర్భం ఏంటంటే, ఎలీషా గొప్ప ప్రవక్త గెహాజీతో కలిసి సునేము అనే పట్టణానికి తరచూ పరిచర్య నిమిత్తం వెళ్ళేవాళ్ళు. వెళ్తే అక్కడ ఒక స్త్రీ మరి ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి వీరికి పరిచర్యలు చేస్తూ ఉండేది. అయితే వీరు భోజనం అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి, ఏదైనా లేట్ టైంలో రెస్ట్ తీసుకోవడానికి సరైన సౌకర్యాలు లేని చిన్న ఇల్లు అనమాట అది. ఆ సందర్భంలో సునేమిరాలు ఒక ఆలోచన వచ్చి తన భర్తతోటి, మరి మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి గొప్ప దైవజనుడు, మరి వారికి మనము మన మేడగది మీద ఒక చిన్న రూమ్ కట్టించినట్టయితే వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి, వారు నిద్రపోవడానికి వాటికి సరిపోతుంది, బాగుంటుంది కదా అని ఒక ఆలోచన చెప్తే, మంచిదమ్మా, మంచి ఆలోచన చెప్పావు, మరి ఆ విధంగా ప్లాన్ చేద్దామని ఒక రూమ్ కట్టిస్తారు. యథావిధిగా ఆ సునేము అనే పట్టణానికి గెహాజీ, అదేవిధంగా ఎలీషా దైవజనుడు వస్తారు. ఆమె ఆతిథ్యం ఇస్తుంది, మంచి భోజన సౌకర్యాలన్నీ కల్పించి, అయ్యగారు మీకు మేడ మీద మీకోసం ఒక రూమ్ కట్టాము, చక్కగా రెస్ట్ తీసుకొని నిద్రపోయి రేపు మార్నింగ్ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు అలా రూమ్కి వెళ్తారు. ఆ సందర్భంలో ఎలీషాకి దైవజనుడికి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. మరి ఈ స్త్రీ ఇంత పరిచర్య చేసి మన సహాయం చేస్తుంది అన్ని విషయాల్లో, మరి ఇంకేమైనా చేస్తే కృతజ్ఞతగా బాగుంటుందని. ఆ రోజుల్లో రాజులకి ప్రవక్తలకు సత్సంబంధాలు ఉండేవి. రాజులని అభిషేకించేది ప్రవక్తలే. మరి తన గెహాజీతోటి, తన శిష్యుడితోటి, ఆమెతో, రాజుతో ఉన్నానే కానీ సైన్యాధిపతితో కానీ మాట్లాడి సమస్యలు ఉంటే పరిష్కారం చేద్దాం, మరి చెప్పమని చెప్తాడు. ఒక వచనం చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అతడు, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేను ఏమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయగా, వాడు ఆ ప్రకారం ఆమె తనను. అందుకు ఆమె, నేను నా స్వజనులతో కాపురం ఉన్నానను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట మనం చూస్తున్నామంటే, ఇక్కడ నా స్వజనులతో నేను కాపురం ఉన్నానను. యాక్చువల్గా ఆమెకి పిల్లలు లేరు, వివాహమై చాలా రోజులు అవుతా ఉంది, భర్త ముసలోడు అయిపోయాడు, తీరని లోటు కనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఆమె వాడిన మాట, నా స్వజనులతో నేనున్నాను. ఇదిగో ఈ నా అత్తగారు, ఇదిగో ఈ నా మామయ్య, ఇదిగో పెద్దనాన్న పెద్దమ్మ, నా అక్క పిల్లలు నా పిల్లలు కాదా, మరి నా అన్న పిల్లలు నా పిల్లలు కాదా, నా తమ్ముడి పిల్లలు నా పిల్లలు కాదా, మరి నా బంధువులంతా నా చుట్టూ ఉన్నారు అనేటువంటి ఒక సంతృప్తి గల మాట ఈమె పలకటం మనం చూస్తూ ఉంటాం. రోజుల్లో మనమైతే లోటు కనపడితే చాలు, బేంబేలు ఎత్తు ముఖం మరి వడబడినట్టుగా పెట్టి, దేవుడు నాకేం చేశాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఉన్నదాన్ని బట్టి తృప్తి పొంది లేని దాన్ని బట్టి కుంగిపోకుండా ఈ సునేమిరాలైన స్త్రీ అద్భుతమైనటువంటి మాట చెప్తా ఉంది. నా స్వజనుల మధ్య నేనున్నాను. సంతృప్తికరమైన మాట. ఈ రోజుల్లో మరి అన్నం వస్త్రం కలిగి సంతృప్తి కలిగి జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తం అయితే, అది లేదు ఇది లేదు అని లోటును బట్టి తీవ్రంగా కుంగిపోతున్నటువంటి స్థితిలో సునేమిరాలు గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. నా స్వజనుల మధ్య నేనున్నాను. మరి యాక్చువల్గా ఆమెకి బిడ్డలు లేని లోటు మరి ఆమెకు ఉన్నప్పుడు, మరి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేయండి మాకు పిల్లలు కలగడానికి అని చెప్పి సహజంగా ఎవరైనా అడుగుతారు. ఈమెయితే అటువంటి రిక్వెస్ట్ ఏంటి పెట్టలేదు. లేని దాన్ని బట్టి కుంగిపోకుండా ఉన్నదాన్ని బట్టి దేవుడు సూచిస్తూ ఉంది. నాకు దేవుడు ఉన్నాడు, తర్వాత నా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు అనేటువంటి ఒక సంతృప్తికరమైన జీవితం. సహజంగా ఒక సామెత వాడతారు, పిల్లాచీలు లేకపోతే వృద్ధాప్యం ఎవరు చూసుకుంటారమ్మా. అదేం లేదు, ఈమెకి తృప్తి. నా అక్క చెల్లెలు నా పిల్లలు గారా, నా అన్నదమ్ముల పిల్లలు నా పిల్లలు గారా, నా స్వజనుల మధ్య నేనున్నాను అనేటువంటి క్లాసికల్ స్టేట్మెంట్ ఏమిటో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ సునేమిరాలు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, లేని దాన్ని బట్టి కుంగిపోకుండా దేవుడు ఏదైతే ఇచ్చాడో
దాన్ని బట్టి ప్రాముఖ్యంగా దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడిచ్చినటువంటి దానితో తృప్తి పొంది ఈ భూమి మీద జీవించాలి అనేటువంటి గొప్ప పాఠాన్ని ఈ సునేమి రాజు జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఉదయకాలపు వాక్యజనంలో కనుక ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అంత్యకాల దినంలో ఈ సువార్త పరిచర్య, ఈ వాక్య పరిచర్య అనేక మందికి విస్తరించినట్లుగా మీ హస్తము కూడా మరి ఇందులో ఉంచి ముందు నడిపిస్తారని కోరుకుంటూ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.